నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మహిళల్లో వచ్చే క్యాన్సర్ సమస్యలు ఏ విధంగా ఉంటాయి? క్యాన్సర్ను ముందుగానే గుర్తించడం ఎలా? జీవనశైలి మార్పులతో క్యాన్సర్ను నివారించవచ్చా? మహిళల్లో వచ్చే క్యాన్సర్ సమస్యలకు ఆధునిక చికిత్సా విధానాలపై మాట్లాడేందుకు మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు మెడికవర్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జూలూరి శ్రీనివాస్. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. మహిళల్లో కామన్గా వచ్చే క్యాన్సర్స్ ఏంటి డాక్టర్? క్యాన్సర్స్ అనేవి ఎవరికైనా రావచ్చు, ఏ వయసులోనే రావచ్చు. కాకపోతే ఈ ఆడవాళ్ళలో కొన్ని యూనిక్ క్యాన్సర్స్ ఉన్నాయి. సో ఆడవాళ్ళకు ఉండే జననేంద్రియాల మూలంగా వాళ్ళకి కొన్ని యూనిక్ క్యాన్సర్స్ ఉన్నాయి. లైక్ ఓవేరియన్ క్యాన్సర్ కావచ్చు, యూట్రైన్ క్యాన్సర్ కావచ్చు, ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్సర్ కావచ్చు, ఈ సర్వికల్ క్యాన్సర్, వెలోవెజినల్ క్యాన్సర్స్ అనేవి యూనిక్గా ఆడవాళ్ళకి మాత్రమే వస్తాయి. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళు చాలా ఎక్కువగా వస్తుంది. సో లిటరల్లీ మనం అందరం అనుకుంటాం బ్రెస్ట్ క్యాన్సర్ ఓన్లీ ఆడవాళ్ళకే వస్తుంది అనుకుంటాము, కానీ ఆడవాళ్ళలో చాలా ఎక్కువ నెంబర్లో వస్తుంది. కాబట్టి దట్ ఈస్ బికమ్ లైక్ ద కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ ఉమెన్ అంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అయిపోయింది అనమాట. ఒకప్పుడు మన ఇండియా లాంటి కంట్రీస్లో సర్వికల్ క్యాన్సర్ అనేది కామనెస్ట్గా ఉండేది, ఇప్పుడు అది బ్రెస్ట్ క్యాన్సర్గా మారిపోయింది. అది ఒకటి. ఇది కాకుండా ఆడవాళ్ళకి లైక్ ఎనీబడి ఎల్స్ దే ఆల్సో క్యాన్ గెట్ అదర్ క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్ కావచ్చు, లింఫ్ నోడ్ ట్యూమర్స్ కావచ్చు, లింఫోమాస్ లాంటి క్యాన్సర్స్ కావచ్చు, కోలన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఇవి ఆడవాళ్ళలో కూడా కావచ్చు. అయితే ఒకటి కొన్ని ఫ్యూ క్యాన్సర్స్ ఏంటంటే ఆడవాళ్ళలో కొంచెం మోర్ కామన్గా వస్తాయి, లైక్ థైరాయిడ్ క్యాన్సర్. అదర్ దాన్ దీస్ థింగ్స్ ఆడవాళ్ళలో యూనిక్గా వచ్చే క్యాన్సర్స్ ఏమిటి అంటే యూట్రైన్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, వలోవెజినల్ క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్ అనమాట. ఇవి యూనిక్గా ఆడవాళ్ళలో మాత్రమే వచ్చేవి అనమాట. ఇవి ఓకే. ఈ క్యాన్సర్ని ఎలా గుర్తుపట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్? క్యాన్సర్ లక్షణాలను బట్టి గుర్తుపట్టడం చాలా వరకు సులువు. యాక్చువల్గా అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో నాన్ క్యాన్సర్ కంప్లైంట్స్కి మిక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో యూనిక్ సిమ్టమ్స్ ఫర్ క్యాన్సర్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. లైక్ ముట్లు ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ అవటం అనేది కామన్ ఫైండింగ్ ఫర్ సర్వికల్ క్యాన్సర్ అండ్ యూట్రైన్ క్యాన్సర్ అనమాట. ఇలా కాకుండా కొన్ని నాన్ స్పెసిఫిక్ కంప్లైంట్స్ ఉంటాయి. వెయిట్ లాస్ అవుతూ ఉంటారు, పొట్ట ఉబ్బరం అవుతూ ఉంటుంది, ఆకలి పుట్టడం తగ్గిపోతూ ఉంటుంది, సన్నబడుతూ ఉంటారు, డిస్పెప్సీ అంటాం, అంటే తేపులో రావటం, లేకపోతే కాన్స్టిపేషన్ రావటము, లేదా వాంతులు అవటం, ఇలాంటి వాటి నాన్ స్పెసిఫిక్ కంప్లైంట్స్ తోటి ఓవేరియన్ క్యాన్సర్ లాంటివి ప్రజెంట్ కావచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళకి యూనిక్ సిమ్టమ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. చాలా వరకు నాన్ స్పెసిఫిక్ కంప్లైంట్స్ ఉంటాయి. సో మీ రెగ్యులర్ గైనకాలజిస్ట్ ఎవరైతే చూస్తూ ఉంటారో ఏవైనా కంప్లైంట్స్ ఉండి సింపుల్ మందులతో తగ్గకపోతూ ఉంటే వాళ్ళు క్యాన్సర్ని సస్పెక్ట్ చేస్తారనమాట. సో సస్పెక్ట్ చేసినాక దెన్ వీ ప్రొసీడ్ విత్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ట్రీట్మెంట్స్ ఫర్ దోస్ థింగ్. అయితే చాలామంది అనుకుంటారు పెద్ద పెద్ద కంప్లైంట్స్ ఉంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు, అది క్యాన్సర్ కాదు అనుకుంటారు. అన్ఫార్చునేట్లీ సింపుల్ కంప్లైంట్స్కి క్యాన్సర్ కంప్లైంట్స్కి గొప్పగా తేడా ఉండదు. ఓన్లీ థింగ్ అంటే సింపుల్ కంప్లైంట్స్ మామూలు మెడిసిన్స్తోని కొంతకాలానికి తగ్గిపోతాయి. క్యాన్సర్ కంప్లైంట్స్ అనేవి యూజువల్గా ప్రోగ్రెసివ్గా ఉంటాయి, యూజువల్గా తగ్గవు అనమాట అవి. సో ఏదైతే 2-3 వారాల నుంచి కూడా తగ్గకుండా ఉంటుందో ఏ కంప్లైంట్ అయినా కానీ, బ్లీడింగ్ కావచ్చు, వైట్ డిశ్చార్జ్ కావచ్చు, పెయిన్ కావచ్చు, రొమ్ములో కంతి లాంటిది కావచ్చు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే పెయిన్లెస్ కంతులు. చాలామంది అనుకుంటారు రొమ్ములో కంతి క్యాన్సర్ ఉండాలి అంటే నొప్పి ఉంటుంది అనుకుంటారు. అన్ఫార్చునేట్లీ క్యాన్సర్ కంతులు నొప్పి చేయవు. సో ఇది చాలా యూనిక్ ఇంపార్టెంట్ థింగ్. యాక్చువల్గా ఆడవాళ్ళందరూ అనుకుంటారు నొప్పి వస్తేనే డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకోవాలండి, లేకపోతే అక్కర్లేదు అనుకుంటారు. ఏదైనా కంతి పెరుగుతూ ఉంటే, నొప్పి లేకుండా ఉన్నా సరే తప్పకుండా వాళ్ళు డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకోవాల్సిందే. నొప్పి లేకపోతే తప్పకుండా చూపించుకోవాలి. ఏదైనా కొత్తగా వచ్చిందనుకోండి, చిన్నప్పటి నుంచి 10 ఏళ్ళ నుంచి 15 నుంచి ఉన్న కంతి పెరగకుండా ఉంటే పర్లేదు, దాన్ని కూడా ఒకసారి చెకప్ చేయించుకుంటే మంచిది. ఒకటి. రెండోది ఏంటి అంటే ఏదైనా కంతి కొత్తగా వచ్చి పెరుగుతూ ఉంది అంటే తప్పకుండా చూపించుకోవాలి. ఇదే కాకుండా కొందరికి ఏముంటుందంటే రొమ్ము పైన చిన్న డింపుల్ లాగా రావటము, లేకపోతే చిన్న పుండ్లాగా పడిపోవటము, చిన్న ఎరుపులాగా రావటము, లేదా ఒక్కొక్కసారి బ్లడ్ డిశ్చార్జ్ లాగా రావటము, అలాంటి కంప్లైంట్స్ కనుక ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోవాలి. అది మాత్రం నెగ్లెక్ట్ చేయడం అనేది పద్ధతి కాదు. అది క్యాన్సర్ కారకమైన కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో యూజువల్గా పెయిన్తో స్టార్ట్ కావు. పెయిన్ అనేది లేట్ ఫీచర్. సో పెయిన్ వచ్చేంత వరకు వెయిట్ చేయకూడదు అనమాట. సో ఏదైనా సరే కంప్లైంట్ 2 వీక్స్ 3 వీక్స్ కన్నా ఎక్కువగా ఉంది అంటే తప్పకుండా వెళ్ళి చూపించుకోవాల్సి ఉంటుంది. ఆడవాళ్ళకి యూనిక్గా ఉన్న కంప్లైంట్స్ ఏవైనా కానీ యూజువల్గా వాళ్ళు వెళ్ళేది గైనకాలజిస్ట్ దగ్గరికి. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ద గైనకాలజిస్ట్ ఆర్ ట్రైన్డ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ క్యాన్సర్స్. సో దే కెన్ ఐడెంటిఫై క్యాన్సర్స్ ఈజీలీ అండ్ దే విల్ ఐడెంటిఫై అండ్ దే యూజువల్లీ రిఫర్ టు అస్ అనమాట. ఓకే. ఇప్పుడు నాన్ క్యాన్సర్ కానీ క్యాన్సర్ కానీ కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, మనం మామూలుగా అది కాకపోవచ్చు అని సెల్ఫ్ మెడికేషన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. బేసిక్గా అసలు క్యాన్సర్కి కారకాలు ఏంటంటారు? ఆర్గన్ని బట్టి చాలా కారకాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు సర్విక్స్ క్యాన్సర్ అనుకుందాం, ఆడవాళ్ళలో యూనిక్గా వచ్చే క్యాన్సర్ సర్విక్స్ క్యాన్సర్. అయితే మెజారిటీ మోర్ దెన్ 90% ఆఫ్ క్యాన్సర్స్ ఆఫ్ ద సర్విక్స్ ఆర్ కాజ్డ్ బై హెచ్పివి వైరస్ అనమాట. రకరకాల కారణాలతో మనకి వైరస్ రావచ్చు, బట్ దట్ ఈస్ అ లీడింగ్ కాజ్ ఫర్ క్యాన్సర్ ఆన్ ద సర్విక్స్.
కారణం అదే, దానికి వైద్యం అది రాకుండా చూసుకునే మార్గం కూడా అదే యాక్చువల్గా. అలాగే హెచ్పివి వ్యాక్సిన్ చేసేసుకుంటే వాళ్ళు రాకుండా చూసుకోవచ్చు కూడా. అలాగే ఇప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ ఉందనుకోండి, సో దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. సో తెలిసిన కారణాలు కొన్ని, తెలియని కారణాలు చాలా అనేకం. జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ కావచ్చు, ఫ్యామిలియల్ హిస్టరీ ఉండి కావచ్చు, వాళ్ళకి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, దానికి కారణాలు కొన్ని వేరుగా ఉంటాయి. సో ఫ్యామిలీ హిస్టరీ అనేది ఒక కామన్ కారణం ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్స్. పిల్లలు లేట్గా పుట్టడము, పాలు ఇవ్వకపోవటము, అలాంటి కారణాలు. ఇవేవి కాకుండా కామన్ హ్యాబిట్స్ అంటాం, బ్యాడ్ హ్యాబిట్స్ బేసికల్లీ. ఆల్కహాల్ తీసుకోవటము, స్మోకింగ్ అండ్ బ్యాడ్ లైఫ్ స్టైల్ అంటే ఒబేసిటీ, ఇలాంటివి ముఖ్య కారణాలు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఈ కారణాలన్నీ కూడాను మన తెలిసిన కారణాలు ఏవైతే ఉంటాయో దే కన్సిడర్ ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద రీజన్స్ దట్ వీ నో ఆఫ్. మిగతావి ఏంటంటే వయసు పెరుగుతూ ఉంటే క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. వయసు అనేది చాలా ఇంపార్టెంట్ రీజన్. వయసు పెరుగుతుంటే వచ్చే కారణం మనం ఏం చేయలేము, కానీ అది వన్ ఆఫ్ ద కామనెస్ట్ రీజన్స్ అనమాట. యూజువల్గా మనం అందుకే క్యాన్సర్ అనేది కామన్గా యంగ్ ఏజ్లో చూడం, మనం 40-50 దాటిన తర్వాతనే క్యాన్సర్స్ చూస్తూ ఉంటాం. సో ఏజ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రీజన్. బీయింగ్ ఎ ఉమెన్ ఈజ్ అ రీజన్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్. అండ్ ఆల్సో కొందరికి ఒకప్పుడు హార్మోన్ పిల్స్ లాంటివి, హార్మోనల్ ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళకి రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అనేది పెరుగుతూ ఉంటుంది. జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అంటాం, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో చాలామంది కనుక ఉంటే వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఈ ఇంపార్టెంట్ థింగ్ ఇది కరెంట్ ఇరా ఏంటి అంటే స్మోకింగ్, ఆల్కహాల్, జంక్ ఫుడ్. ఫ్రాంక్లీ చెప్పాలంటే కార్బోహైడ్రేట్స్ ఇన్ ద ఫుడ్. వాళ్ళకి ఒబేసిటీ రావడం ఒకటే కాదు, వాళ్ళ మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటాం వాటిని. మెటబాలిక్ సిండ్రోమ్స్ ప్రిడిస్పోజ్ టు క్యాన్సర్స్, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్. ఇవి కాకుండా పొల్యూటెంట్స్ ఉన్నాయి మనకి. సో పొల్యూటెంట్స్ చాలా ఉన్నాయి మన చుట్టుపక్కల. సో బ్యాడ్ ఎయిర్, అట్మాస్ఫియరిక్ పొల్యూషన్ కావచ్చు, ఈ కెమికల్ పొల్యూషన్స్ కావచ్చు. దే ఆల్సో కెన్ లీడ్ టు క్యాన్సర్స్. దే కెన్ లీడ్ టు మెనీ క్యాన్సర్స్ ఇంక్లూడింగ్ క్యాన్సర్స్ ఇన్ ద ఉమెన్ ఆల్సో. ఓకే, ఫస్ట్ కాలర్ ఉన్నారు డాక్టర్. రాజమండ్రి నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. శ్రీనివాస్ గారు. ఓకే, అలాగే డాక్టర్, ఇప్పుడు శ్రీనివాస్ గారు. ఓకే, మరో కాలర్ ఉన్నారు డాక్టర్. సుబ్బారావు గారు. సుబ్బారావు గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. అంటే మా అమ్మగారికి అండి సమస్య, సిహెచ్ అమ్మగారికి పొట్ట నొప్పి వస్తుంది. ఓకే, మామూలుగా పొట్ట నొప్పాను, బిర్రుగా ఉంది, ప్లస్ గొంతులో మంట వస్తుంది. సరే గ్యాస్ట్రాంటాలజిస్ట్కి వెళ్తే అక్కడ ఏం లేదని అన్నారు. ఓకే, కింద పొత్తి కడుపు నుంచి కూడా ఆవిరి వస్తుంటే సరే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే కూడా అక్కడ కూడా ఏమీ లేదన్నారు సార్. ఎంతకాలం నుంచి ఉందండి ఆవిడకి? గైనకాలజిస్ట్ దగ్గరికి కూడా వెళ్తే ఏం ప్రాబ్లం ఏం లేదండి అని చెప్పేసి అన్నారు. వీళ్ళకి అమ్మగారికి ప్రాబ్లం ఎంతకాలం నుంచి ఉందండి? ఆమెకి 6 months నుంచి మేడం, సార్ 6 months నుంచి ఉంది. ఓకే, సో వీళ్ళకి ఏంటి అంటే ఈ ప్రాబ్లం ఉన్నంత మాత్రం అది క్యాన్సర్ అవ్వాలని ఏం లేదు. సో మన భయం అంతా కూడా క్యాన్సర్ కాబట్టి క్యాన్సర్ రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కామన్గా ఈ కంప్లైంట్స్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా నాన్ స్పెసిఫిక్ కంప్లైంట్స్ అంటాం వీటిని. ఐసిడిటీ కావచ్చు, పొట్ట ఉబ్బరంగా ఉండటం కావచ్చు. వాళ్ళకి ఏం చేస్తామంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాము, ఎండోస్కోపీ చేసి చూస్తాం అనమాట. సో ఐసిడిటీ అంటే స్టమక్ కంప్లైంట్స్లో కూడా వాళ్ళకి పొట్ట బిరుగా కావచ్చు. పేషెంట్కి చెప్పడం వల్ల ఏంటంటే రీఫ్లక్స్ లాగా వస్తుంది అని కూడా అంటారంటది. సో వాళ్ళకి ఎండోస్కోపీ చేయటం ఒకటి, ప్లస్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి చూసుకోవడం అనేది కంపల్సరీ అండి. దీంట్లో కనుక పెద్దగా మార్పులు లేకపోతే క్యాన్సర్ గురించి భయపడాల్సిన అవసరం అయితే నా ప్రకారంగా లేదు. సో వాళ్ళు సింపుల్ మెడికేషన్తో ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే, జెనెటికల్ టెస్టింగ్ మూలంగా లాభం ఏమైనా ఉంటుందా డాక్టర్? సో మనకి రకరకాల కారణాలు క్యాన్సర్స్కి అని అనుకున్నాం కదా. సో ఆడవాళ్ళలో వచ్చే క్యాన్సర్స్లో ముఖ్యమైనది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్. సో ఈ రెండు కలిపి ఒక కాంప్లెక్స్ లాగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఒక క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఇంకో క్యాన్సర్ రావటము, ఒక క్యాన్సర్ వచ్చి ట్రీట్ చేసిన తర్వాత కూడా ఇంకో క్యాన్సర్ రావటం అనేది జరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇవి ఈ కెన్ రన్ ఇన్ ఫ్యామిలీస్ ఆల్సో. సో ఈ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళని గుర్తుపట్టడం కోసం మనం చేసేవి జెనెటిక్ టెస్టింగ్స్ అనమాట. సో ఈ జెనెటిక్ టెస్టింగ్ మూలంగా మనకు లాభం ఏంటి అంటే ఈ అఫ్కోర్స్ ఈ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఫర్ క్యాన్సర్ అనేది ఓవేరియన్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్లో ఉన్నది ఎంతవరకు ఉంటుందంటే హార్డ్లీ ఒక 20-30% పేషెంట్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. మిగతా వాళ్ళు ఎవరికి కూడా జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉండదు వాళ్ళకి. సో ఈ ఎవరికైతే యంగ్ ఏజ్లో క్యాన్సర్స్ వస్తాయో, మల్టిపుల్ మెంబర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఉంటారో ఈ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ లాంటి వాటిలో, వాళ్ళల్లో ఈ జన్యు మార్పులు ఉన్నాయా లేదా అని గుర్తుపట్టడం కోసం మనం చేస్తాం అన్నమాట టెస్టులు. ఈ BRCA1, BRCA2 అని చెప్పి జీన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దే రిప్రజెంట్ ఆల్మోస్ట్ లైక్ 1/3 ఆఫ్ ద రీజన్స్ ఫర్ బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ ఇన్ ద హోల్ వరల్డ్. మన ఇండియాలో లక్కీగా ఇవి లెస్ కామన్. ఆఫ్కోర్స్ మనం ఇంకా పూర్తిగా టెస్టింగ్ చేయలేదు కాబట్టి ఎంత ఫ్రీక్వెంట్గానే మనకు తెలియదు. ఈ రెండు జీన్స్ కాకుండా ఇంకా వేరే మల్టిపుల్ జీన్స్ కూడా మైట్ బి ద రీజన్ ఫర్ ఫెమిలియల్ క్యాన్సర్స్ అనమాట. ఈ ఫెమిలియల్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి ఎందుకు చేయాలి అంటే వీళ్ళకి ఒకవైపు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి అదర్ వైపు వచ్చే అవకాశం చాలా హైగా ఉంటుంది వాళ్ళకి.
సో వాళ్ళకి ఆ జన్యుపరమైన మార్పులు ఉన్న వాళ్ళకి రిస్క్ ఆఫ్ రికరెన్స్ ఎక్కువగా ఉంటుంది, రిస్క్ ఆఫ్ సెకండ్ మ్యాలిగ్నెన్సీ అంటాం, రెండో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి దే హ్యావ్ యూనిక్ స్ట్రాటజీస్ ఫర్ దెమ్. సో వాళ్ళకి ప్రొఫిలాక్టిక్ సర్జరీస్ కానీ ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్స్ కానీ ప్లాన్ చేసుకోవడం కోసం వాళ్ళ వైద్యాలు కూడా కొంచెం మార్పుగా ఉంటాయి అనమాట. వాళ్ళకి వాడే మందులు కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ కానీ కొంచెం మార్పుగా ఉంటాయి. సో ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్ ఉంటుందో, మోర్ దెన్ 2 people ఇన్ ద ఫ్యామిలీ గెటింగ్ ద క్యాన్సర్, యంగర్ పీపుల్ 40 లోపల వాళ్ళకి క్యాన్సర్లు వస్తూ ఉంటే వాళ్ళల్లో మేము ప్రిస్క్రైబ్ చేసి ఈ టెస్టులు చేస్తాం. ఈ టెస్టులు కూడా చాలా సింపుల్ టెస్టులే. అయితే మనకి ఆపరేషన్ కనుక జరుగుంటే ఆ టిష్యూ మీద చేయొచ్చు, ఈ జెనెటిక్ మార్పులను గుర్తుపట్టొచ్చు, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కనుక చేయాల్సి వస్తే బ్లడ్ టెస్ట్ చేయొచ్చు, లేదంటే మౌత్ నుంచి సెలైవరీ శాంపుల్ తీసుకుని చేయొచ్చు అనమాట వాళ్ళకి. ఇలా చేయటం మూలంగా ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు దే ఆర్ అట్ హైయర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ద సేమ్ క్యాన్సర్. ఆ నెక్స్ట్ జనరేషన్కి కౌన్సిలింగ్ చేయడానికి, వాళ్ళకి స్ట్రాటజీస్ ప్రిపేర్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటాయి అనమాట. ఇవి రెండు ఒక రకమైన జెనెటిక్ టెస్టింగ్లు. ఇవి కాకుండా ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మాకు ఇంకోటి ఏంటి వచ్చిందంటే మాలిక్యులర్ మార్కర్స్ని బట్టి ట్రీట్మెంట్స్. సో మనం టార్గెట్ థెరపీస్ అంటాం కదా, సో ఈ టార్గెట్ థెరపీస్ అనేవి వచ్చినాయి ఒకటి. రెండవది ఏంటంటే ఇమ్యూనోథెరపీస్ కూడా వచ్చినాయి. సో ఈ ఇమ్యూనోథెరపీస్ అండ్ టార్గెట్ థెరపీస్ అనేవి యునిక్ మాలిక్యులర్ సిగ్నేచర్ని గుర్తుపట్టి మనం ట్రీట్మెంట్ చేసే పద్ధతులు అనమాట. వాళ్ళలో కూడా ఈ జెనెటిక్ టెస్టింగ్ చేసేసి చూస్తాం వాళ్ళకి. కాకపోతే ఇవి కామన్గా చేసే టెస్టులు కాదు, కొన్ని యూనిక్ సిచ్యువేషన్లు మాత్రమే చేస్తాం వాళ్ళకి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు అబేద గారు హుజూరాబాద్ నుంచి. అబేద గారు మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో, నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నా పేరు అబేద సార్, కర్నూలు నుంచి. ఓకే చెప్పండి. సార్ నాకు 2 నెలల క్రితం అంటే 3 నెలల క్రితం నేను అట్లా రొమ్ములో గడ్డ ఉంటే మెమోగ్రఫీ చేయించుకోమంటే చేయించుకున్నా సార్. ఓకే, మీ వయసు ఏంటండి? నా వయసు 43 సంవత్సరాలు సార్. ఓకే చెప్పండి. చేయించుకుంటే సస్పెన్షన్ అని వచ్చింది, వస్తే సర్జరీ చేయాల్సిందే అమ్మా అని చేసేసిండ్రు, ఒక రొమ్ము తీసేసిండ్రు సార్. ఓకే, తీసేస్తే ఫైబ్రోడోనోమట అడానిసిస్ విత్ ఫైబ్రోస్టిక్ చేంజ్ అని వచ్చింది సార్. దాని టెస్ట్ పంపిస్తే. ఓకే సార్ అది క్యాన్సర్ కు సంబంధించిందా కాదా, అయితే లెఫ్ట్ లో ఇంకొకటి కూడా ఉన్నదని మళ్ళీ ఈ మధ్యలో టెస్ట్ లో రిపోర్ట్ లో వచ్చింది. అది కూడా ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుందా ఉండదా, ఇది క్యాన్సర్ కు సంబంధించిందా, ఒకవేళ ఉంటే అంటే మీరు చెప్పిన పేరు ఫైబ్రోడినోమా ఫైబ్రోడినోసిస్ అన్నారు మీరు, అవునా? ఫైబ్రోస్టిక్ చేంజ్ అని వచ్చింది సార్. ఫైబ్రోసిస్టిక్ చేంజెస్ అని వచ్చింది అన్నారు మీరు, అవునా? ఫైనల్ రిపోర్ట్ లో వచ్చింది ఆపరేషన్ తర్వాత. అవును సార్. ఓకే, సో ఈ ఫైబ్రోసిస్టిక్ చేంజెస్ అనేవి క్యాన్సర్ కాదు అది. సో అది చాలామంది ఆడవాళ్ళలో ఇలా కంతులాగా ఫామ్ అవటము, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళలో ఉండే హార్మోన్ల మూలంగా వచ్చే మార్పులు మాత్రమే. అవి యూజువల్గా చిన్న వయసులో కామన్గా కనపడుతూ ఉంటాయి, కొందరికి పెద్ద వయసులో కూడా రావచ్చు. ఈ ఆవిడ వయసు 43 అన్నారు ఆవిడకి. సో అందుకే వాళ్ళ సస్పెషన్ ఫర్ క్యాన్సర్ హైగా ఉంటుంది వాళ్ళకి. సో ఇలాంటి వాటిలో కొందరిలో కొన్ని రకాల మార్పులు అంటారు, ప్రీ క్యాన్సరస్ చేంజెస్ అంటాం. ఫైబ్రోసిస్టిక్ చేంజెస్తో పాటు ప్రీ క్యాన్సరస్ చేంజెస్ కూడా ఉండొచ్చు. సో మోస్ట్ ప్రాబ్లీ మీ డాక్టర్ గారు చూసినప్పుడు ప్రీ క్యాన్సర్ చేంజెస్ కనపడి వాళ్ళకి దే హ్యావ్ టు గో హెడ్ విత్ సర్జరీ అయ్యి ఉండొచ్చు మీకు అది. ఫైబ్రోడినోసిస్, ఫైబ్రోసిస్టిక్ చేంజెస్ అనే వాటికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము మెడికల్ ట్రీట్మెంట్సే చేస్తాం. వాటికి మెడికల్ ట్రీట్మెంట్స్తోనే తగ్గుతుంది వాళ్ళకి. మెజారిటీ 99% మందికి కూడాను మెడికల్ ట్రీట్మెంట్స్తోనే తగ్గిపోతుంది, ఆపరేషన్ దాకా రారు. కాకపోతే వీళ్ళకి బయాప్సీ చేసి క్యాన్సర్ రూల్ అవుట్ చేసుకోవాల్సిన సందర్భాలు చాలా ఉంటాయి. సో లిటరల్లీ 4 ఒకరికి తప్పకుండా మనకు క్యాన్సర్ డౌట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము, ఒక్కొక్కసారి ఎంఆర్ఐ కూడా చేస్తాం వాళ్ళకి. ఎంఆర్ఐ చేసి సస్పిషియస్ లీజన్ ఫోకస్డ్ డయాగ్నోసిస్కి ఉంటాయన్నమాట మనకి. అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ కావచ్చు, మ్యామోగ్రఫీ గైడెడ్ బయాప్సీ కానీ చేసి ఆ ముక్కని చెక్ చేసి చూసుకొని క్షుణ్ణంగా పరిశీలించి క్యాన్సర్ లేదు అనుకుంటే వాళ్ళకి మందులతోనే వైద్యం చేసి క్యూర్ చేసుకోవచ్చు వాళ్ళకి. ఓకే డాక్టర్, ఇప్పుడు మనం కాలర్ మాట్లాడినప్పుడు కూడా విన్నాము, బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే ప్రతి ఒక్కరు అంటే రిమూవ్ చేయాల్సి వస్తుందేమో అని ఒక భయపడుతూ ఉంటారు. కంపల్సరీగా బ్రెస్ట్ రిమూవ్ చేయాలా, రిమూవ్ చేయకుండా ట్రీట్మెంట్ అనేది లేదా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ యాక్చువల్గా. చాలామంది డాక్టర్ దగ్గరికి వచ్చి నాకు రొమ్ములో కంతి ఉందని చెప్పకపోవడానికి కారణం ఏంటి అంటే, చెప్తే క్యాన్సర్ అంటారేమో, చెప్తే దీన్ని ఆపరేషన్ చేసి మొత్తం తీసేస్తారేమో అనేది చాలా భయంగా ఉంటుంది. ఆడవాళ్ళకి స్త్రీత్వం కోల్పోవడం అనేది చాలా భయంగా ఉంటుంది ఎప్పుడైనా కూడా. సో ఇట్స్ అండర్స్టాండబుల్. అలాగే రొమ్ము క్యాన్సర్ వైద్యాల్లో మొదటి వైద్యం క్యూర్ చేయడం కోసం ఇంపార్టెంట్ వైద్యం ఏంటంటే ఆపరేషనే. అర్లీ స్టేజెస్లో ఓన్లీ ఆపరేషన్తోనే క్యూర్ అవుతారు కూడా. అయితే మోడర్న్ ఈరాలో ఏమయ్యిందంటే చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి మనకి. సో వీ హ్యావ్ బీన్ అండర్స్టాండింగ్ క్యాన్సర్ సిన్స్ లాస్ట్ సెవరల్ డెకేడ్స్. కొన్ని దశాబ్దాలుగా మనం దాన్ని వైద్యం చేస్తూ ఉన్నాము. మన ప్రపంచం అంతా కూడా 100,000 కోట్ల మందికి వైద్యం అయిన తర్వాత మనకు అండర్స్టాండింగ్ పెరిగిపోయింది. దాంట్లో మనకు బాగా అర్థమైంది ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి బ్రెస్ట్ తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కరెంట్ ఈరాలో, ఇప్పుడు ఈ 2020లో మనకి చూసుకుంటే గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ ఈజ్ నాట్ మాస్టెక్టమీ. ఇప్పుడు బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అని ఉంటుంది, వేర్ కంతిని మాత్రమే తీస్తాము నార్మల్ టిష్యూతో సహా. మార్జిన్స్ చెక్ చేసుకుంటాము, దాంతోపాటు ఆర్మ్పిట్లో ఉండే నోట్స్ని ఏవైతే ఉన్నాయో వాటి కూడా చెక్ చేసుకుంటాం.
ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీగా బ్రెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎంత అంటే ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు స్క్రీనింగ్ ఈరా వచ్చింది మనకి ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే చాలామందికి మేము అర్లీ స్టేజ్లో గుర్తుపట్టగలుగుతున్నాం. సో సింపుల్ టెక్నిక్స్ మూలంగా, సింపుల్ ఇన్వెస్టిగేషన్స్ మూలంగా, బయాప్సిస్ మూలంగా వాళ్ళకి తొందరగానే గుర్తుపట్టగలుగుతున్నాం. కాబట్టి చిన్నగా ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకి ఆల్మోస్ట్ 95% పేషెంట్స్లో బ్రెస్ట్ని సేవ్ చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో తప్పదు, చాలా పెద్దగా ఉంటుంది, రొమ్ము చిన్నగా ఉంటుంది, లేదా అడ్వాన్స్ స్టేజ్ ఉంటుంది వాళ్ళకి, లేదా వాళ్ళకి ప్రీ క్యాన్సర్ స్టేజ్ చాలా ఎక్స్టెన్సివ్గా ఉంటాయి. అలాంటి వాళ్ళకి బ్రెస్ట్ మొత్తం తీయాల్సి రావచ్చు. వాళ్ళకి కూడా కాస్మెటికల్లీ ఫంక్షనల్లీ ఉండేట్టుగా బ్రెస్ట్ని రీకన్స్ట్రక్షన్ చేయవచ్చు. ఆ టెక్నాలజీ కూడా చాలా ఫ్రీక్వెంట్గా అవైలబుల్ వచ్చేసింది ఇప్పుడు అది. అండ్ వీ ఆల్సో డూ ఇట్ రెగ్యులర్లీ. ఇట్ ఈస్ కాల్డ్ ఆంకోప్లాస్టిక్ సర్జరీ అంటాం దాన్ని. సో ఎవరికైతే బ్రెస్ట్ని సేవ్ చేయాల్సి సందర్భం ఉంటుందో ఆల్మోస్ట్ అందరికీ బ్రెస్ట్ని సేవ్ చేయగలుగుతాము. అంటే ఈ 20 years నుంచి మొదలు పెడితే 70 years వరకు ఎవరైనా అడగవచ్చు మనకి. సో రొమ్ము తీసేసుకోవాలని గొప్పగా ఇంట్రెస్ట్ ఉండదు ఎవరికి కూడాను. కొన్ని సందర్భాల్లో వదిలేసేస్తే మిగతా వాళ్ళందరికీ కూడాను బ్రెస్ట్ని సేవ్ చేయవచ్చు. ఇది ఒకటే కాకుండా కొత్తగా వచ్చిన అడ్వాన్స్మెంట్ ఏంటి అంటే, రొమ్ము క్యాన్సర్లు ఏమవుతుందంటే వాళ్ళకి రొమ్ములో స్టార్ట్ అయిన క్యాన్సర్ పక్కన ఆంపిట్లో ఉండే నోట్స్కి స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఆంపిట్లో ఉండే నోట్స్ కూడా తప్పకుండా శాంపుల్ చేసి చెక్ చేసుకోవాలి. వాటికి స్ప్రెడ్ అవుతే నోట్స్ అన్నీ తీసేయాలి. తీయకపోతే క్యూర్ అవుతుంది. అయితే ఇప్పుడు కొత్తగా టెక్నాలజీలో ఏమొచ్చింది అంటే మనకి నిజంగా స్ప్రెడ్ అయిందా లేదని ముందే కనుక్కోవచ్చు. ఒక పెట్ స్కాన్ ఉంటుంది మనకి. అది పెట్ స్కాన్ మనకి ఒక రఫ్ ఐడియా ఇస్తుంది. అది కాకుండా ఇంకొక టెక్నాలజీ ఉంటుంది. ఒక డైని మన రొమ్ము కంతి దగ్గర ఇంజెక్ట్ చేసేసి ఆంపిట్లో ఉన్న నోట్స్ని పికప్ చేస్తాం. సెంట్రినల్ నోడ్ అంటారు దాన్ని. ఆ సెంట్రినల్ నోడ్ని పికప్ చేసి ఆ నోడ్ని ఒక్కదాన్ని మాత్రమే తీసేసి టెస్ట్కి పంపిస్తాం. అది వితిన్ 10 to 15 minutes మనకి చెప్తారు. దాన్ని టెస్ట్ చేసేసి ఫ్రోజన్ సెక్షన్ అని పరీక్ష ద్వారా మనకి చెప్తారు దాంట్లో నిజంగా క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. క్యాన్సర్ సెల్స్ లేకపోతే ఆంపిట్లో సర్జరీ చేయాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి. సో ఈ అడ్వాన్స్ టెక్నిక్ మూలంగా వాళ్ళకి ఏంటి అంటే అమౌంట్ ఆఫ్ సర్జరీ తగ్గిపోతుంది వాళ్ళకి. సో చిన్న సర్జరీతోనే సెటిల్ అయిపోతుంది వాళ్ళకి. ఇది చిన్నది బట్ వెరీ ఫైన్ సర్జరీ ఇది. దాంతో సెటిల్ అయిపోతుంది ఒకటి. అండ్ క్యూర్లో ఏ రకమైన తేడాలు రావు. ఆంపిట్లో నోట్స్ తీయడంత మాత్రాన అవి నెగిటివ్ కదా, దాంట్లో ట్యూమర్ లేదు కాబట్టి వాడిని తీయకపోయినంత మాత్రాన వాళ్ళకి క్యూర్లో ఏ రకమైన మార్పు రాదు. ఎవరికైతే ఆంపిట్లో నోట్స్కి స్ప్రెడ్ కాదో వాళ్ళకి ఫుల్ వైద్యం అంటే కీమోథెరపీలు, రేడియేషన్ థెరపీ కూడా తగ్గుతాయి. సో కాకపోతే ఎప్పుడైతే బ్రెస్ట్ని సేవ్ చేస్తామో వాళ్ళకి ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ పార్ట్ ఏంటి అంటే రేడియేషన్ అనమాట. అది అయితే మనం అందరూ భయపడేట్టుగా ఈ రేడియేషన్తో సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ ఉండవు. అడ్వాన్స్డ్ టెక్నాలజీలో వాళ్ళకి రేడియేషన్ అవుతున్నట్టుగా కూడా తెలియదు. సో అంత సింపుల్గా అయిపోయి వైద్యం అనమాట. సో దీంతో ఆల్మోస్ట్ లైక్ 90+% పేషెంట్స్లో కూడా మనం బ్రెస్ట్ని తీయకుండానే కంప్లీట్ క్యూర్ చేయవచ్చు. సర్జరీ చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు అనమాట. ఎవరికైతే కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే వాళ్ళకి ద హోల్ బ్రెస్ట్ టిష్యూ విల్ హ్యావ్ ప్రీ క్యాన్సరస్ చేంజెస్. వాళ్ళ కార్సినోమా ఇన్ సిటు అనే కండిషన్ ఉంటుంది. అది వాళ్ళకి వదిలేస్తే కొంతకాలం తర్వాత, కొన్ని ఏళ్ళ తర్వాత, కొన్ని నెలల తర్వాత వాళ్ళకి మల్టిపుల్ క్యాన్సర్స్ రావచ్చు. వాళ్ళకి బ్రెస్ట్ టిష్యూని మొత్తం తీయాలి. మనం బ్రెస్ట్ టిష్యూని తీస్తామే కానీ బ్రెస్ట్ మొత్తం తీయము. అనగా స్కిన్ని, నిప్పుల్ ఏరియాలని కాపాడుకుంటూ వాళ్ళకి లోపల టిష్యూని మొత్తం తీసేసి, అది కూడా ఎండోస్కోపిక్ టెక్నిక్ ద్వారా చేసేసి రీకన్స్ట్రక్షన్ చేసేయచ్చు. సో దాని ద్వారా కూడా ఏంటంటే స్త్రీత్వాన్ని కోల్పోకుండా వాళ్ళు క్యాన్సర్ వైద్యం పూర్తిగా అయిపోతుంది వాళ్ళకి. సో ఈ అడ్వాన్స్మెంట్ అనేది గత కొంతకాలంగా ఉంది. కాకపోతే దాని యాక్సెప్టెన్స్ అనేది ఈ మధ్యకాలం బాగా పెరిగింది. సో లిటరలీ మా ప్రాక్టీస్లో ఇప్పుడు మాస్టెక్టమీస్ అనేవి దే హావ్ కమ్ డౌన్ డ్రామాటికల్లీ. ఓకే, మీరు కొన్ని అడ్వాన్స్ మెథడ్స్ చెప్పారు. అలాగే న్యూ టెక్నాలజీ ఇప్పుడు అవైలబుల్లో ఉండేవి, అలాగే అడ్వాన్స్ మెథడ్స్ మహిళల్లో క్యాన్సర్ గుర్తించడానికైతే ఏవేవి ఉన్నాయి డాక్టర్? సో క్యాన్సర్ని మహిళల్లో గుర్తించడానికి వాడే టెక్నిక్స్, మగవాళ్ళలో కానీ గుర్తించే టెక్నిక్స్ ఏమంటామంటే స్క్రీనింగ్ టెక్నిక్స్ అంటాం మనం. స్క్రీనింగ్ అనేది ఏ రకమైన సిమ్టము లేని నార్మల్ పీపుల్కి మనం క్యాన్సర్ని గుర్తించడం కోసం చేసే టెస్ట్ని క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాం. ఆడవాళ్ళలో మనం అనుకున్నాం యూనిక్గా వచ్చే క్యాన్సర్స్ ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్విక్స్ క్యాన్సర్. దీస్ ఆర్ ద 2 biggest killers in women. ఈ రెండింటికి కూడాను సింపుల్ స్క్రీనింగ్ మెథడ్స్ ఉన్నాయి. ఆడవాళ్ళలో సర్విక్స్ క్యాన్సర్ గుర్తుపడడానికి ప్యాప్స్మియర్ అని ఉంటుంది. సో ప్యాప్స్మియర్ అంటే ఏం లేదు, చిన్న బ్రష్ని పాస్ చేస్తారు, సర్విక్స్ చుట్టూ ఒకసారి ఇట్లా రబ్ చేసేసి దాన్ని ఒక స్పెషల్ లిక్విడ్ ఉంటుంది, దాంట్లో లిక్విడ్లో పంపించేస్తారు. లిక్విడ్ బేస్డ్ సైటాలజీ అంటారు దాన్ని. అలా కానీ లేకపోతే ఒక స్లైడ్ ప్రిపేర్ చేసేసి టెస్ట్ పంపించేస్తారు. ఇది ఎన్నిసార్లు చేసుకోవాలి అంటే పీపుల్ హు ఆర్ లైక్ మోర్ దెన్ 25 years of age వాళ్ళల్లో once in 3 years కానీ once in 5 years కానీ డిపెండింగ్ ఆన్ ద రిస్క్ ప్యాటర్న్ బట్టి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది అది. సో లైఫ్ టైంలో కనుక ఆడవాళ్ళందరికీ కూడాను ఒక ప్యాప్స్మియర్ కనుక చేయగలిగితే వాళ్ళలో 70% మరణాలు కాపాడవచ్చు. మనం 70% మరణాలు కాకుండా ఆపొచ్చు. అంత పవర్ఫుల్ టెక్నిక్ ఇది. సింపుల్ టెక్నిక్ ప్యాప్స్మియర్. మీ గైనకాలజిస్ట్ ప్రతి ఒక్కరు గైనకాలజిస్ట్ దగ్గర అవైలబుల్గా ఉంటుంది, వాళ్ళందరూ చేస్తారు. అది సింపుల్ టెక్నిక్ విచ్ కెన్ పికప్ సర్విక్స్ క్యాన్సర్. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ గుర్తుపడడానికి చాలా రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. సింపులెస్ట్ టెక్నిక్ ఏంటి అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం. ఆడవాళ్ళు తమను తాము వాళ్ళ పీరియడ్ టైం ఫస్ట్ డే నుంచి 10th day మధ్యలో ఎప్పుడైనా తడుముకొని చెక్ చేసుకో. ఆ టైంలో బ్రెస్ట్ విల్ బి వెరీ సపుల్.
ఆ టైంలో చెక్ చేసుకుంటే ఏమైనా కంతులు తొందరగా గుర్తుపట్టవచ్చు. అదొకటి మంత్ చెక్ చేసుకోవడం అనేది. కాకపోతే అనుకున్నాం కదా మనం, చాలామంది ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేది ముట్లు ఆగిపోయిన తర్వాత. మరి వాళ్ళు ఎలా చేసుకోవచ్చు అంటే ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకోవచ్చు. అది 1st కావచ్చు, 7th కావచ్చు, 10th కావచ్చు, ఏదో ఒక రోజు ఫిక్స్ చేసుకునే వాళ్ళు తమను తాము చెక్ చేసుకొని చూసుకుంటే ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ క్యాన్ బి పిక్డ్ అప్ ఆన్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అలోన్. నెంబర్ 1. నెంబర్ 2, సెకండ్ థింగ్ ఏంటి అంటే స్క్రీనింగ్ టెక్నిక్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ అనుకున్నాం మనం. సో మ్యామోగ్రఫీ అనేది యూనిక్గా గుర్తుపట్టేది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెస్ట్లో ఉన్న కంతులు అనమాట. అది ప్రీ క్యాన్సరస్ చేంజెస్ని గుర్తుపడుతుంది, ప్లస్ క్యాన్సర్స్ కూడా గుర్తుపడుతుంది మనకి. స్క్రీనింగ్ అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏంటంటే ఆడవాళ్ళు అందరూ చేసుకోవాల్సిన విషయం. యాక్చువల్గా 40 దాటిన వాళ్ళు బిట్వీన్ 40 and 50 years ఆఫ్ ఏజ్ 2 or 3 times చేసుకోవాల్సి ఉంటుంది. 50 దాటిన తర్వాత ఇయర్కి ఒకసారి తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది టిల్ 60 years ఆఫ్ ఏజ్. 60 దాటిన తర్వాత once in 2 years ఈజ్ అడిక్వేట్. స్ట్రాంగ్ గైడెన్సెస్ అనేది మనకు వచ్చేదంతా కూడా వెస్ట్రన్ కంట్రీస్ నుంచి. కంపేర్ టు వెస్ట్రన్ కంట్రీస్ మనకి ఏంటి అంటే మన ఇండియాలో రిస్క్ ఈజ్ స్లైట్లీ లెస్ ఇప్పటికీ కూడాను. అన్ఫార్చునేట్లీ మనకి ఏమవుతుందంటే అర్బన్ పాపులేషన్స్ అనగా ఈ సిటీస్లో ఎవరికైతే మ్యామోగ్రామ్ అవైలబుల్గా ఉంటుందో వాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. వీఆర్ యాక్చువల్లీ సీయింగ్ మోర్ అండ్ మోర్ యంగర్ ఉమెన్ ఆల్సో విత్ బ్రెస్ట్ క్యాన్సర్స్. వీ హ్యావ్ పేషెంట్స్ హు ఆర్ హార్డ్లీ ఇన్ దర్ 30s, డాక్టర్స్ హు ఆర్ ఇన్ దర్ 30s హు ఆర్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో వీళ్ళకి ఏం చెప్తాము అంటే డౌట్ ఉన్నప్పుడు వాళ్ళకి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవచ్చు. అల్ట్రాసౌండ్ స్కాన్లో కూడా గుర్తుపట్టిన వాటికి మ్యామోగ్రామ్ చేస్తాం. యంగర్ పేషెంట్స్లో మ్యామోగ్రామ్ ఈజ్ నాట్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్టిగేషన్. వాళ్ళకి డౌట్ ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఏం చేస్తామంటే ఎంఆర్ఐ చేస్తాము. సో మీ అంతటి మీరు చేసుకోగలిగేది మ్యామోగ్రామ్ మాత్రమే. మిగతా ఇన్వెస్టిగేషన్ అవన్నీ కూడా మేము డిసైడ్ చేసి అడ్వైస్ చేస్తాం. సో ఎంఆర్ఐ ఇస్ అన్ అడ్వాన్స్ టెక్నిక్ దట్ వీ కెన్ యూస్ టు పికప్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇన్ ఎర్లీ స్టేజెస్ అండ్ ఈవెన్ ఇన్ ప్రీ క్యాన్సర్ స్టేజెస్ ఆల్సో. ఓకే, క్యాన్సర్ అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. అసలు క్యూర్ అవుతుందా లేదా అనేది ఒక భయము. క్యాన్సర్ అనగానే ఒక విధమైన ఫియర్ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీలో కూడా. సో మనం ఇప్పుడు ఇంత అడ్వాన్స్ అవుతున్నప్పుడు ఇంత భయపడాల్సిన అవసరం ఉందంటారా? ఓకే, సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అనుకోండి. కానీ భయం అనేది కంపల్సరీ అండి. సో దేనికైనా భయం ఉండాలి. ఇప్పుడు కోవిడ్ అంటే భయం లేదనుకోండి, వీ హ్యావ్ సీన్ డెత్స్. ఎవరికైతే క్యూర్ అయిపోయి బయటకు వచ్చారో వాళ్ళు చాలా సింపుల్గా ఏం లేదని అంటారు. కానీ ఎవరికైతే ఫ్యామిలీలో ఒక డెత్ ఉన్న వాళ్ళు అడిగి చూడండి వాళ్ళు ఎంత భయపడతారు. అలాగే క్యాన్సర్ కూడా ఏంటి అంటే అర్లీ స్టేజెస్లో సింపుల్ వైద్యాలతో కంప్లీట్ క్యూర్ అవుతారు. 100,000 కోట్ల మంది క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే కోల్పోయిన వాళ్ళం కూడా ఉన్నాం మనం. సో చాలామందిని కోల్పోయాం కూడాను. సో ఆ భయం అనేది ఉండాలి. ఆ భయం ఎంతవరకు ఉండాలి అంటే తమని తాము జాగ్రత్తగా పడడం వరకు మాత్రమే ఉండాలి. క్యాన్సర్ రాగానే బెంబేరు పడిపోవాల్సిన అవసరం లేదు. క్యాన్సర్కి క్యూర్లు బాగా పెరిగినాయి, వైద్యాలు సింపుల్గా అయిపోతున్నాయి, వాటికి క్యూర్లు బాగా పెరిగిపోయినాయి. ఈవెన్ అడ్వాన్స్ స్టేజెస్లో కూడా క్యూర్లు ఉన్నాయి మనకి. బట్ అడ్వాన్స్ స్టేజ్ వరకు పోకుండా జాగ్రత్త పడితే నా ప్రకారంగా చాలా ముఖ్యం అండి అది. సో అర్లీ స్టేజ్లో గుర్తుపట్టగలిగితే వైద్యం సింపుల్గా అవుతుంది, క్యూర్ చాలా ఎక్కువ నెంబర్లో అవుతాయి. ఈవెన్ అడ్వాన్స్ స్టేజ్లో క్యూర్ అవుతుంది కదా అని చెప్పి లేట్ చేయకూడదు. అర్లీ స్టేజెస్లో వెళ్ళిన వాళ్ళకి సింపుల్ వైద్యాలతో అయిపోతాయి అండ్ ఓన్లీ ఆపరేషన్తో కానీ ఓన్లీ ఇంజెక్షన్స్తో కానీ కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది అది. సో భయపడకూడదా అంటే భయపడాలి. ఎంతవరకు భయపడాలి అంటే తమని తాము డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకున్నంత వరకు మాత్రమే చూపించుకోవాలి అంతే. అంతేకాని క్యాన్సర్ వినంగానే బెంబడి పడిపోయి అదేదో ఇంకంతా అయిపోయింది, ఇంకా ఏదో పాత సినిమాలో చూపించినట్టుగా ఇంకా క్యాన్సర్ అనగానే ఇంకా అయిపోతుంది డెత్ అన్నట్టుగా అట్లా కాదు. వీఆర్ ఏబుల్ టు క్యూర్ మోర్ పీపుల్. లిటరల్లీ చెప్పాలంటే ఆడవాళ్ళు వచ్చే క్యాన్సర్లో, బ్రెస్ట్ క్యాన్సర్లో నంబర్ ఆఫ్ క్యూర్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 3 decades ఆల్మోస్ట్ డబుల్ అయిపోయినాయి. సో వీఆర్ ఏబుల్ టు క్యూర్ మోర్ ఆల్మోస్ట్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ఉమెన్ కంపేర్ టు అర్లియర్ ఇయర్స్. అలాగే అర్లీ స్టేజెస్లో క్యూర్స్ కాస్త దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో స్టేజ్ 0 క్యాన్సర్ అంటే క్యాన్సర్ ఇన్సిట్యూ అనమాట. ఇప్పుడు స్క్రీనింగ్ ద్వారా మనం గుర్తుపట్టగలిగేది అది. వాళ్ళల్లో దేర్ ఆర్ 0 deaths, కంప్లీట్ క్యూర్ చేయగలుగుతాం. అలాగే అర్లీ స్టేజ్ అంటే స్టేజ్ 1 క్యాన్సర్లో కూడా, బ్రెస్ట్ క్యాన్సర్లో స్టేజ్ 1 అండ్ అర్లీ స్టేజ్ 2 క్యాన్సర్లో కూడా వీ కెన్ క్యూర్ ఎనీవేర్ బిట్వీన్ 92 to 95% పేషెంట్స్, విచ్ మీన్స్ క్యూర్స్ ఆర్ వెరీ బికమింగ్ వెరీ కామన్. బట్ అట్ ద సేమ్ టైం తొందరగా వస్తేనే కదా క్యూర్ అయ్యేది. సో అందుకోసం ఉండాలి. సో జాగ్రత్త పడాలి కానీ భయపడకూడదు నా ప్రకారం. ఓకే డాక్టర్, క్యాన్సర్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.